హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య టు గైడ్. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఉప్పల్లో ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వాక్-ఇన్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతిదీ కూడా వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. సో మనకి నార్మల్గా కేంద్రీయ విద్యాలయంలో ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. సో కాంట్రాక్ట్ బేసిస్లలో టీచర్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. స్కెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ చేసిండ్రు. కేవీ నెంబర్ 1 ఉప్పల్ అండ్ కేవీ నెంబర్ 2 ఉప్పల్ అనేసి ఇచ్చిండ్రు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాక్-ఇన్ డ్రైవ్ 4th March రోజు అయితే ఉంది. దట్ ఈస్ ఆన్ ట్యూస్డే టు ప్రిపేర్ ద ప్యానల్ ఫర్ ద సెషన్ 2025-26 అకాడమిక్ ఇయర్కి కానన్నమాట. ఒకసారి సబ్జెక్ట్ వేకెన్సీస్ ఏంటి అనేది చూద్దాము. పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ, టీజీటీ మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, సోషల్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్. సో 4th రోజు అన్నమాట. ఇది వెన్యూ ఎక్కడ అంటే ఉప్పల్ రామంతపూర్ దగ్గర, ఇంకొకటేమో ఉప్పల్ బిసైడ్ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర అనమాట. సో ప్రైమరీ టీచర్స్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్, స్పెషల్ ఎడ్యుకేటర్స్, స్పోర్ట్స్ కోచ్, అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, టైక్వాండో, యోగా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ అండ్ స్టాఫ్ నర్స్. సో ఇవన్నింటికి కూడా నోటిఫికేషన్ అనమాట. నెక్స్ట్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జిరాక్స్ కాపీ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ విత్ ఒరిజినల్స్ అండ్ ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళండి. సో నో టీఏ అండ్ డిఏ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ. ఎందుకంటే ఇంటర్వ్యూ మన కోసం కాబట్టి ఎట్లాంటి ఛార్జీలు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరంట. నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ డెమో విల్ బీ కండక్టెడ్. ఒక స్క్రీనింగ్ టెస్ట్ అన్న డెమో అన్న ఉంటుంది. సీటెట్ ఈస్ కంపల్సరీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ ఆర్ పిఆర్టీ. అంటే ఎవరైతే టీజీటీకి అండ్ పిఆర్టీకి అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా సీటెట్ క్వాలిఫై కావాలి. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం ఈజ్ ఎసెన్షియల్. సో యూ షుడ్ ఆల్సో నో హిందీ అండ్ ఇంగ్లీష్ కూడా కంపల్సరీగా. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఆర్ కండక్టెడ్ ఫర్ ప్రిపేరింగ్ ద ప్యానల్. ఇది ఆల్రెడీ మనం పైన చెప్పేసినాము. డైరెక్ట్ మీరు బయోడేటా అప్లికెంట్స్ ఆర్ డైరెక్ట్ టు డౌన్లోడ్ ద బయోడేటా ఫామ్. సో ఈ వెబ్సైట్లో బయోడేటా ఫామ్ అయితే ఉంటుంది. అది మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒక లింక్ ఇచ్చారు కదా, ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే మనకి బయోడేటా ఫిల్ చేయడానికి ఒక ఫామ్ అయితే ఉంది. ఆ ఫామ్ని మనము డౌన్లోడ్ చేసుకొని అక్కడికి తీసుకెళ్ళి మనం ఫిలప్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, కేంద్రీయ విద్యాలయ వాక్-ఇన్ అనేసి ఇక్కడ మెన్షన్ చేసిండ్రు కదా, ఆ ఫామ్ గురించి నేను మనకి ధన్య టు గైడ్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అండ్ ఫిల్డ్ బై ద అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ బై హ్యాండ్ ఓన్లీ విత్ సెట్ ఆఫ్ నెసెసరీ జిరాక్స్ డాక్యుమెంట్స్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి. 8:30 AM లోపే. సీటెట్ ఆర్ టీఎస్ టెట్ కంపల్సరీగా ఉంటుంది. ఒకవేళ నార్మల్గా వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మనకి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అంటే వాళ్ళు కంపల్సరీగా ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కానీ డెమో కానీ అట్లయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పైన చెప్పిన కదా, టీజీటీ ఆర్ పీజీటీకి కంపల్సరీగా సీటెట్ కావాలని. ఒకవేళ పీజీటీకి అయితే 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి ఎడ్ కోర్స్, ఎంఎస్సి ఈడీ కోర్స్ ఆర్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విత్ 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. పీజీటీ ఫిజిక్స్ ఉన్నా కూడా సరిపోతుంది. పీజీటీ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ బీఎడ్ కంపల్సరీగా ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. నెక్స్ట్ టీజీటీ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్. నెక్స్ట్ టీజీటీ సోషల్ స్టడీస్, టీజీటీ సైన్స్, టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ హిందీ, టీజీటీ సాంస్క్రిట్, టీజీటీ మ్యాథ్స్. సో పాస్ ఇన్ సీటెట్ ఇస్ paper 2 conducted by CBSE is compulsory according to the guidance of NCTE for the purpose. B.Ed or equivalent degree from a recognized university. Proficiency in teaching Hindi and English medium. Desirable knowledge of computer applications is must. So special educators, next కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి కూడా ఉంది ఇక్కడ వేకెన్సీ. బీఈ ఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసిండ్రు. నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టాఫ్ నర్స్. ఇక్కడ చూడండి బయోడేటా అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో ఆ ఫామ్ ఇదన్నమాట. నేను ఇది టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు పైన సబ్మిట్ చేయండి. ఇక్కడ మీ నేమ్, ఫాదర్ ఆర్ హస్బెండ్, మీరు మ్యారీడ్ అయితే హస్బెండ్ నేమ్ రాయండి, అన్మ్యారీడ్ అయితే ఫాదర్స్ నేమ్ రాయండి. ఫుల్ పోస్టల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ క్లాస్ 10th 12th, గ్రాడ్యుయేట్స్ విత్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే రాయండి, బీఎడ్ కానీ డిఎడ్ కానీ అవన్నీ ఉంటే రాయాలి. సీటెట్లో ఎంత స్కోర్ వచ్చింది, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, టీఎస్ టెట్లో ఎంత స్కోర్ ఉంది, ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యారు, మీ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్, పోస్ట్ ఫ్రమ్ డాష్ టు డాష్ అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది, ఎట్లాంటి ఆర్గనైజేషన్లో వర్క్ చేసిండ్రు, మీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉందా లేదా, అండ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇచ్చేస్తే సరిపోతుంది.
సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఖాళీగా ఉంటూ అంటే సమ్టైమ్స్ మనకి ఒకరోజు అనిపిస్తుంది కదా, అరే నేను ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా కూడా నేను ఏం వర్క్ చేసుకోలేకపోతున్నా, ఈ నోటిఫికేషన్స్ ఏమో వచ్చినా 1-2 పోస్టులకు మనకు వస్తుందో లేదో తెలీదు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇది కంటిన్యూ చేసుకుంటూ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. ఇది జస్ట్ నా సజెషనే. థ్యాంక్ యూ.